ఫిర్యాదు చేసిన స్పందించిన అధికారులు బాధితుల ఆవేదన తమ స్థలాన్ని అప్పగించాలని బాధితుడి విజ్ఞప్తి వీసీ న్యూస్. కోర్టు పరిధిలో ఉన్న తమ ఇంటి స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణానికి అధికారులు సిద్ధమవడం అన్యాయమని, తమకు న్యాయం చెయ్యాలని దేవరపల్లి మండలం నాగేపేట పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన పులికన్నబాబు కోరారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీతంపేట గ్రామంలో గ్రామకంఠానికి చెందిన సుమారు 2 సెంట్ల స్థలాన్ని తమ తాత తండ్రుల కాలం నుంచే పశువుల పాకగా వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం గోకులం షెడ్డు మంజూరు చెయ్యడంతో పశువుల పాక తొలగించి షెడ్డు నిర్మించేందుకు ప్రయత్నించగా కాలనీలోని కొందరు అడ్డుకున్నారని చెప్పారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసినట్లు వివరించారు. అయితే కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే తమ స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రయత్నించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్, ఎంపీడీఓ, డీపీఓ, పోలీసు అధికారులు, సీఐ, ఎస్పీ, జిల్లా కలెక్టర్ తదితర అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదని